Hi guys, let's go to the gym first. There's only one person there. Hey guys, welcome back to the channel. I really hope andaru baagunnaru anukuntunnanu. Long time no see, almost 2-3 weeks avutundi anukunta nenu vlogs post cheyga, and a lot of people are already started messaging me on Instagram emaindi vlogs post cheyatledu annattu. I have many reasons for that, but long story short, I am moving again guys. I can't believe I'm saying this, but I'm moving again. New Jersey ki move ayi nenu 2 years kuda avutaledu, inka 1.5 year or 2 years అవుతుందా, I don't know. బట్ ఈ 2 yearsలో నేను ఆల్రెడీ 2 places మూవ్ అయినా, అండ్ థర్డ్ టైం మూవింగ్. ఇప్పుడు నేను కరెంట్లీ ఉండేది ఒక హౌస్, అండ్ హౌస్కి మూవ్ అయ్యి 6 months అవుతుంది అనుకుంటా. బట్ మై కరెంట్ ల్యాండ్ లార్డ్ షీ సోల్డ్ ద హౌస్ బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ రీజన్స్. టాక్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఆ ఏరియాలో, అండ్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఫినాన్షియలీ. సో అలా తను ఇల్లు అమ్మేసింది, అండ్ షీ గేవ్ మీ లైక్ ఎ మంత్ నోటీస్. Almost 1 month అవుతుంది ఇది జరిగి. I have like only few days left to like kind of find a place for myself. And last time నేను ఈ ప్లేస్కి మూవ్ అయినప్పుడు I kind of like looked at few places in New York because I really wanted to move to New York. But back then మళ్ళీ కార్ ఉంది, ఎలా ఉంటుందో న్యూయార్క్లో అన్నట్టు చాలా రీజన్స్ ఉండే, అలా బ్యాక్అవుట్ అయిపోయా. బట్ ఈసారి ఐఎమ్ డిబేటింగ్ లైక్ న్యూయార్క్ మూవ్ అయిదాం అన్నట్టు, ఒక 90% న్యూయార్క్ మూవ్ అయిదాం అన్నట్టు, ఒక 10% న్యూ జెర్సీలో ఉందాం అన్నట్టు ఆలోచిస్తున్నాను నేను. బట్ ఎనీవేస్ గాయస్, ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు న్యూయార్క్ బికాస్ న్యూయార్క్లో ఒక 3 different అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూసేవి. సో ఇన్ పర్సన్ వెళ్ళి అపార్ట్మెంట్స్ చూద్దాము అన్నట్టు, ఏదైనా నచ్చితే మూవ్ అయిదాము. ఐఎమ్ ప్లానింగ్ టు మూవ్ లైక్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్. సో ఐ హ్యావ్ లైక్ ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్, 1 week లెఫ్ట్. ఒక 3 అపార్ట్మెంట్స్ ఉండేవి న్యూయార్క్లో చూసేవి. సో అవి చూడడం అయ్యాక ఈవినింగ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ అవుట్ ఫర్ డిన్నర్ విత్ ఎ ఫ్రెండ్. సో మన మాస్టర్ షెఫ్ వికాస్ ఖన్నాది బంగ్లో అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది న్యూయార్క్లో. ఇట్స్ సూపర్ ఫేమస్. రిజర్వేషన్ కంపల్సరీ ఉండాలన్నమాట ఆ రెస్టారెంట్కి వెళ్ళాలంటే. దే ఆర్ ప్రిటీ మచ్ బుక్డ్ ఫర్ నెక్స్ట్ 2-3 months అనుకుంటా, బట్ అప్పుడప్పుడు స్లాట్స్ ఓపెన్ అవుతాయి. సో లక్కీలీ ఐ గాట్ ద రిజర్వేషన్, అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ అవుట్ టు బంగ్లో ఫర్ ఎ డిన్నర్. ఐ హ్యావ్ బిన్ వాంటింగ్ టు గో దేర్ ఫర్ లాంగ్ టైమ్. ఎంతమంది చాలా హైప్ చేస్తుండే అనమాట, చాలా బాగుంది అని. సో వెళ్దాం అన్నట్టు, బికాజ్ ఇన్ టర్మ్ లైక్ ఐఎమ్ సో స్ట్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ అంతా కూడా. సో ఐ థాట్ ఇట్ విల్ బీ ఎ గుడ్ డే ఫర్ మీ టు లైక్ కైండ్ ఆఫ్ టేక్ మై సెల్ఫ్ అవుట్ అండ్ ఎంజాయ్ ద డే అన్నట్టు. సో లెట్స్ గో. ఫస్ట్ అపార్ట్మెంట్ వచ్చేసి సమ్వేర్ హియర్. ఏరియా చూడడానికి యావరేజ్గానే ఉంది, బట్ ఫీల్ సేఫ్. లోపలైతే ఇలా గలీజ్గా ఉంది. ఎంట్రన్స్ అయితే చూద్దాము. సో ఇలా ఎంటర్ అయినా నేను 5R 1. ఎలివేటర్ లేదు, చాలా స్టెప్సే ఉన్నాయి. సో ఇది వచ్చేసి కిచెన్, అండ్ ఇది హాల్. ఇలా చూపిస్తాను. పైనుంచి ఇలా ఓపెన్ ఉంది, సో చాలా బ్రైట్గా ఉంది. నైస్, ఐ లైక్ దాట్. ఇది వచ్చేసి రూమ్, చాలా చిన్న రూమే, బట్ గుడ్ థింగ్ ఇస్ బాల్కనీ యాక్సెస్ ఉంది. మనం బయటకు కూడా వెళ్ళొచ్చు. ఇలాగా బాల్కనీకి యాక్సెస్ ఉంది. అండ్ రూమ్ చాలా చిన్నదైనా క్లాజెట్ ఉంది ఇక్కడ, అండ్ అటాచ్డ్ బాత్ ఉంది. ఇలా ఒక క్లాజెట్ వచ్చింది, అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్. సో నా బాత్రూమ్ నాకే షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఐ రియలీ లైక్. ఇది వచ్చేసి సెకండ్ అపార్ట్మెంట్. ఏరియా అంత మంచిగా ఏం లేదు చూడడానికి, ఓకే ఉంది.
కంపేర్ టు అదర్ అపార్ట్మెంట్ ఇది చాలా స్పేషియస్గా ఉంది. లైక్ లివింగ్ ఏరియా అండ్ దెన్ బిగ్ కిచెన్. దిస్ ఇస్ ద రూమ్. ఇది ఒకవేళ నేను తీసుకుంటే ఇది నా రూమ్. క్లాజెట్ లేవు ఈ రూమ్కి, సో వీ హ్యావ్ టు బై లైక్ ఎ వార్డ్రోబ్ ఇలాగా. అండ్ లుక్ ఎట్ ద క్యాట్. బాత్రూమ్ ఐ విల్ బీ షేరింగ్. సో ఇది వచ్చేసి బాత్రూమ్. హే గాయ్స్, ఫైనలీ లాస్ట్ అపార్ట్మెంట్ చూడడానికి వెళ్తున్నా. ఈరోజు ఒక 3 అపార్ట్మెంట్స్ చూడడానికి వచ్చా. 2 ఆల్రెడీ చూసేసా, ఇది 3rd. ఐఎమ్ సో హంగ్రీ. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ వాటరే తాగా. బట్ ఈ అపార్ట్మెంట్ చూడడం అయిపోతే పని అయిపోతుంది కదా అన్నట్టు వెళ్తున్నా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అపార్ట్మెంట్. ఇది వచ్చేసి 3 bed 3 bath అపార్ట్మెంట్. ఆల్రెడీ 3 ఉంటున్నారు అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద 4th person టు జాయిన్ దెమ్ ఆన్ ద లీజ్. ఒక రూమ్ లో ఒక కపుల్ ఉంటున్నారంట అండ్ ఐ హ్యావ్ టు షేర్ మై బాత్రూమ్ విత్ ద కపుల్. అండ్ కిచెన్ లివింగ్ ఏరియా కూడా మొత్తం షేర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రూము చాలా చిన్నగా ఉన్నట్టు అనిపించింది నాకు. బెడ్ అండ్ టేబుల్ తప్ప ఏం పట్టవు. క్లాజెట్ కూడా చాలా చిన్నగా అనిపించింది. ఈ అపార్ట్మెంట్ రెంట్ వచ్చేసి $1,700 దాకా అవుతుంది పర్ మంత్. చాలా ఎక్కువ అనిపించింది ఆ చిన్న రూమ్ కి నాకు. బట్ కమ్యూనిటీ అయితే చాలా బాగుండే, కొత్తగా బిల్డ్ చేశారనుకుంటా. న్యూయార్క్ వ్యూస్ అయితే అమేజింగ్ ఉండే టెర్రస్ పై నుంచి. అపార్ట్మెంట్స్ అన్ని చూడడం అయ్యాక ఐ కేమ్ టు హ్యావ్ మై ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి స్మోర్. ప్రాబబ్లీ మై ఫేవరెట్ బ్రంచ్ స్పాట్ ఇన్ న్యూయార్క్ సిటీ. ఎప్పుడు ఛాన్స్ దొరికినా కూడా ఐ ట్రై టు కమ్ హియర్. ఐ ఆల్వేస్ గెట్ దేర్ కార్డమన్ లాటే అండ్ కార్డమన్ బన్. ఈ రోజు ఐ ఆల్సో ట్రై దేర్ పాన్ కేక్స్ అండ్ అవకాడో ఎగ్ అండ్ చీజ్ బర్గర్. చాలా బాగుండే. అండ్ ఇఫ్ యూ గైస్ గెట్ ఎ ఛాన్స్ డెఫినెట్లీ ట్రై ఇట్. Hey guys, I'm in Williamsburg right now. I've been so obsessed with matcha. Literally every day matcha చేసుకుంటున్నా. So instead of spending like outside, I wanted to buy like a matcha powder so that I can prepare every day and save some bucks on it too. So Williamsburg lo Nippon Cha ani oka matcha place undi and they sell like a matcha powder. Very good quality. Akkadiki vacha matcha powder తీసుకుందామని. Look at the, who is someone driving this? బా వెదర్ ఎంత బాగుందో అసలు. ఈరోజు మంచి గాలి వస్తుంది చల్లగా. ఐఎమ్ సో టైర్డ్ ఆఫ్ వాకింగ్. ఓ మై గాడ్ గాయ్స్, 12 మాచా అని ఒక మాచా ప్లేస్ ఉంది, అక్కడికి వచ్చా. బట్ లుక్ ఎట్ ద లైన్. ఓ మై గాడ్. I don't know how many of you are into matcha, but if you are a matcha lover, I would highly recommend trying out matcha from this place. It's called 12 Matcha. Recently opened చేశారు ఈ place. There are a lot of matcha spots in New York City and నేను చాలా places try చేశా. But out of all the places I have tried matcha from, this place is probably the best. వీళ్ళ దగ్గర matcha quality అయితే చాలా బాగుండే. Not just matcha, they also have cheesecakes and ice cream. Oh my god, especially the ice cream, matcha ice cream was so good guys. Definitely worth 45 minutes of wait. Chala baunde. I would highly recommend this place. I got changed in Starbucks Reserve Roastery because restaurant chala bauntadi and I'm pretty sure andaru manchiga ready ayi vastaru. Manam koncham pichak ganipiste bagodu. So I also wanted to look presentable, look nice. So I got changed quickly and put on a little bit of makeup. So tired because మళ్ళీ జెర్సీకి వెళ్ళి మళ్ళీ ఏమొస్తాంలే అన్నట్టు హోల్ డే ఐ స్పెంట్ ఇన్ న్యూయార్క్. బట్ రిజర్వేషన్ ఏమో 9:30కి ఉండే. నౌ టైమ్ ఈజ్ లైక్ 9:10. సో మార్నింగ్ నుంచి మొత్తం న్యూయార్క్లోనే ఉండే కదా. అండ్ ఎట్లా టైం పాస్ చేయాలని అన్నట్టు తిరుగుతూ ఉండే. సో ఐమ్ లైక్ రియలీ టైర్డ్. బట్ హోప్ఫుల్లీ ఫుడ్ బాగుంటే మై మూడ్ విల్ లిఫ్ట్ అప్.
ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టినా. ఇలా బంగ్లో రెస్టారెంట్‌కెళ్ళినా అని. అండ్ సో మెనీ ఆఫ్ యూ హావ్ మెసేజ్డ్ మీ. హౌ డిడ్ యూ గెట్ ద రిజర్వేషన్ అన్నట్టు. యాహ్! కొంచెం కష్టమే రిజర్వేషన్ దొరకడం. బట్ అమెక్స్ ప్లాటినం కార్డ్ ఉంటే కొంచెం ఈజీ అయితది. ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ ద రిజర్వేషన్. బట్ ఇఫ్ యూ గైస్ మేనేజ్ టు గెట్ ఇట్, యూ వోంట్ రిగ్రెట్ ద ఎక్స్‌పీరియన్స్. డెఫినైట్‌లీ చాలా యూనిక్ అనిపించింది నాకు ఎక్స్‌పీరియన్స్. వికాస్ ఖన్నా హ్యాడ్ దిస్ యూనిక్ విజన్ అండ్ మనం ఎంటర్ కాంగానే రెస్టారెంట్ వైబ్స్ కానీ ఆర్ట్ వర్క్, ఇండియన్ ఆర్ట్ వర్క్ మొత్తం దట్ విల్ మేక్ యూ ఫీల్ లైక్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ అన్నట్టు. సూపర్ మోడర్న్ ఉండే. చాలా అంటే చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. అండ్ కమింగ్ టు ఫుడ్, ఫుడ్ వాజ్ ఆల్సో వెరీ యూనిక్. స్పెషలీ ఐ లవ్డ్ ఆల్ ది అపెటైజర్ దట్ ఐ ఆర్డర్డ్. వీళ్ళ దగ్గర యోగర్ట్ కబాబ్స్ అని చాలా ఫేమస్. యోగర్ట్ కబాబ్స్ అయితే ఓ మై గాడ్! యోగర్ట్ కబాబ్స్ కోసమే నేను మళ్ళీ వెళ్తా కావచ్చు ఆ రెస్టారెంట్‌కి. అంత బావుండే. Yeah, definitely. I had a great time. I also had a chance to meet Vikas Khanna. Oh my God, guys, he was so down to earth, so nice. He made sure to serve at least one dish at all the tables, and the whole experience was awesome, guys. I really hope మీ అందరికీ vlog నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ కనుక నా vlogs నచ్చితే, you know what to do.